నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. V2 న్యూస్ లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీకాళహస్తిలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 80% సబ్సిడీతో డ్రోన్ను పంపిణీ చేస్తామని వెల్లడి. ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో పురందరులో ప్రత్యేక పూజలు, స్వామి అమ్మవార్లకు అభిషేక సేవలు. శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్స్ డే మెమోటోల బహుకరణ. ఈ నెల 5, 6 తేదీలో తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ వెంకటేశ్వర. ప్రభుత్వ సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పరికరాలను రైతులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చి ఇంట నుంచి వ్యవసాయం చేసే విధంగా పరిస్థితులు రాబోతున్నాయని, 80% సబ్సిడీతో రైతులకు డ్రోన్లు త్వరలోనే అందించడం జరుగుతుందని, మండలానికి 4 భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సబ్సిడీపై మండలానికి 40 చొప్పున రోటోవేటర్లు, నాగేళ్లు, స్ప్రే యూనిట్లు మంజూరయ్యాయి. ఇక వీటిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, రైతు ఆనందంగా ఉంటేనే సమాజం ఆనందంగా ఉంటుందని, రైతులకు ఉచితంగా కూడా పరికరాలు ఇవ్వాలని, ఉన్న గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగా ఇవ్వలేని పరిస్థితి రైతులు, నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేసే విధంగా చేయబోతున్నారన్నారు. 80% సబ్సిడీతో డ్రోన్లు రైతులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రతి మండలానికి 4 భూసార పరీక్షా కేంద్రాలు, తేమను అరికట్టే యంత్రాలు, ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. గత ప్రభుత్వంలో రైతులను పూర్తిగా విస్మరించారని, సీడ్ కార్పొరేషన్ ని కుదువపెట్టి నేడు రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని దుయ్యబడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ రమేష్ బాబు, నాయకులు చెంచయ్య నాయుడు, మునిరాజా నాయుడు, కామేష్ యాదవ్, గాలి మురళీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సార్ ఎన్ని బెడ్స్ లేదు, మళ్ళీ అడ్జస్ట్ చేసి వీళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. 36 వచ్చిన బండి ఇదే. ఓకే తొందరగా ఓకేనా ఇచ్చినారు సురేంద్ర రైతన్న పార్టీ, రైతుకి భరోసా ఇచ్చే పార్టీ, రైతుకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లోనే మరి సబ్సిడీలో ఈ రోటరీ మిషన్స్ కావచ్చు, గ్రాస్ కటింగ్ మిషన్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు, పెస్ట్ స్ప్రేయర్స్ కావచ్చు, రోటోవేటర్స్ కావచ్చు, అనేక యంత్రాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రైతానికి అందించేటట్టు ఈరోజు 40% సబ్సిడీతోని మరి అన్ని కులాలకు అతీతంగా రైతన్నే ఒక కులంగా భావించి అందరికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అందరికి కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో phase 1 కింద ఆన్లైన్లో
మండలానికి 40-42 లెక్కన యంత్రాలు ఇచ్చినారు. చాలా ఆనందంగా ఉంది. మా రైతులందరి తరఫున, మా కాళహస్తి ప్రజల తరఫున, మా కాళహస్తిలో ఉన్న రైతులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చేసుకున్నాం. అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకున్నాం. ఇది మంచి ఆలోచన, చాలా ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో అట్నే వచ్చే కాలంలో కూడా డ్రోన్స్ టెక్నాలజీతోని డ్రోన్స్ కూడా మేము సబ్సిడీలో ఇవ్వబోతున్నాం. ఆల్మోస్ట్ దట్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ 70-75% సబ్సిడీ అన్ని చేస్తాం. ఇప్పుడు అంత ముందర నాన్నగారు బొజ్జల గోపాల్ ఉన్నప్పుడు వేల మందికి రకరకాల యంత్రాలు ఇచ్చినాం అందరికీ. సో ఇట్స్ హ్యాపీ మూమెంట్. తప్పకుండా వచ్చే రోజుల్లో ఇంకా బెటర్మెంట్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి. ఆరుద్ర సందర్భంగా ఉరందూరు నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్లను ఉరందూరు గ్రామంలో వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో తీసుకువెళ్లారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఉరందూరు గ్రామానికి తీసుకువెళ్లారు. స్థానిక గ్రామస్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, రజని, కర్ణస్వామి, అర్ధగిరి స్వామి, శేఖర్, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం శ్రీకాళహస్తి యూనిట్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే ఘనంగా జరుపుకున్నారు. ఇక రిటైర్డ్ 15 ఏళ్లైన విశ్రాంతి ఉద్యోగులను సంఘం తరపున ఘనంగా సత్కరించి మెమోంటోలు బహుకరించారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్రాంతి ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందని, మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు ఆదుకోవాలని విశ్రాంతి ఉద్యోగం సంఘం నాయకులు కోరారు. ఏపీ విశ్రాంతి ఉద్యోగ సంఘం శ్రీకాళహస్తి యూనిట్ భవనంలో పెన్షనర్స్ డే ఘనంగా జరిపారు. శ్రీకాళహస్తి తాలూకా యూనిట్ అధ్యక్షుడు వెంకయ్య ఆధ్వర్యంలో విశ్రాంతి ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, శ్రీకాళహస్తి తాలూకా పరిధిలోని విశ్రాంతి ఉద్యోగులు పాల్గొని పెన్షనర్స్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అయి 15 ఏళ్లు నిండిన విశ్రాంతి ఉద్యోగులను యూనియన్ తరపున ఘనంగా సత్కరించారు. వీరికి శ్రీకాళహస్తి దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తన తల్లి జ్ఞాపకార్థం బహుకరించిన మెమోంటోలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విశ్రాంతి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు,
పీఆర్సీ ఇవ్వకపోగా ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం విశ్రాంతి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ విశ్రాంతి ఉద్యోగ సంఘం శ్రీకాళహస్తి తాలూకా యూనిట్ అధ్యక్షుడు వెంకయ్య మాట్లాడుతూ పెన్షనర్స్ డే ఘనంగా జరుపుకున్నామన్నారు. సంఘం తరపున పెన్షనర్స్ సమస్యలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. శ్రీకాళహస్తి తాలూకా యూనిట్ కింద మేము ప్రతి ఏటా 73 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు మా సంఘ సభ్యులకి సన్మాన కార్యక్రమాలు చేస్తుంటాం. అదేవిధంగా ఈ ఏడు 25 మంది మా సంఘ సభ్యులు సీనియర్లుగా ఉన్నందున వాళ్ళకి సన్మానాలు చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులైతేనేమి, జిల్లా నాయకులైతేనేమి, వారితో పాటుగా చాగనం ట్రస్టీ చైర్మన్ సన్మాన గ్రహీతలు ఉన్నారు. 25 మందికి మేము ఘనంగా శాలువతో మెమెంటోలతో వాళ్ళకి సన్మానాలు చేయడం జరిగింది. ఈ రోజు మెమెంటోలు కూడా అందూరు తారక శ్రీనివాసులు మెమెంటోలు ప్రతి ఏటా వాళ్ళ అమ్మ తరఫున వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా ఇస్తుంటారు. ఈ రోజు కూడా అదేవిధంగా 25 మెమెంటోలు వారు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమం ఒక ఎత్తు అయితే ఈ రోజు జరిగిన కార్యక్రమం మరో ఎత్తు. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇంతమంది జనాలు రావడం అయితేనేమి, గెస్టులు రావడం అయితేనేమి కార్యక్రమం బాగా సజావుగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిపినందుకు మా సంఘ సభ్యులకైతేనేమి, దాతలకైతేనేమి, మిగతా మా సంఘ శ్రేయోభిలాషులందరికీ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటి క్యాంపస్లో శుక్రవారం 10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటి క్యాంపస్లో శుక్రవారం 10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ఐఐటిని 2015లో తిరుపతి సమీపంలో తాత్కాలిక భవనంలో ప్రారంభించామన్నారు. మద్రాసు ఐఐటి సహకారంతో తరగతులు ప్రారంభించినట్టు తెలిపారు. ఏర్పేడు సమీపంలోని 548 ఎకరాల్లో అధునాతన హంగులతో శాశ్వత ప్రాంగణాన్ని నిర్మించుకున్నట్టు చెప్పారు. 35 ఎకరాల్లో సౌత్ క్యాంపస్లో క్లాస్ రూమ్స్, హాస్టల్, ల్యాబ్స్, స్పోర్ట్స్ క్లబ్లను నిర్మించి తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక 2017లో ఎంఎస్ పిహెచ్ ప్రోగ్రాంలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇక 2018లో ఎంఎస్సి ప్రవేశాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం తిరుపతి ఐఐటి క్యాంపస్లో 1667 మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఇక 1.26 లక్షల మీటర్ల విస్తీర్ణంలో ఫేజ్ ఏ క్యాంపస్ లో నిర్మాణాలు పూర్తి చేసినట్టు చెప్పారు. ఐఐటి క్యాంపస్ శేషాచలం కొండకు దిగువన ఉన్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో 2 నీటి సరస్సులు 80 మిలియన్ లీటర్ల కెపాసిటీతో రెయిన్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. దీనికి జాతీయ స్థాయి అవార్డును కూడా వచ్చిందన్నారు. 1 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇక ఏకో ఫ్రెండ్లీ పరిసరాలను రూపొందించడంలో భాగంగా 1.10 లక్షల పూల మొక్కలు, 260 ఔషధ మొక్కలు పెంచుతున్నట్టు చెప్పారు. వ్యవస్థాపక దినోత్సవంలో ఐఐటి శాశ్వత ప్రాంగణ నిర్మాణ సంస్థ ఆర్వి ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎండి చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిపారు. డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ విశేష కృషి ఏర్పేడు సమీపంలోని 548 ఎకరాల్లో ఐఐటి శాశ్వత ప్రాంగణ నిర్మాణంలో విభిన్న శైలి, అధునాతన వసతుల కల్పనలో డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ కృషి ఎంతో ఉందన్నారు. ఆయన అనునిత్యం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సిబ్బందిని సమన్వయం చేసుకుని ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకోవడంలో సఫలీకృతులయ్యారన్నారు. ఈరోజు మా ఐఐటి తిరుపతిలో 10th ఇన్స్టిట్యూట్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఐఐటి తిరుపతి 2015లో స్టార్ట్ అయ్యింది ఆగస్ట్లో. అప్పటి నుంచి గ్రోత్ బాగా స్పీడ్గా ఉంది. 2015-16లో 6 ఐఐటీలు స్టార్ట్ అయినాయి. ఈ 6 ఐఐటీలో చూస్తే ఫాస్టెస్ట్ గ్రోత్ ఐఐటి తిరుపతి. క్యాంపస్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఫేజ్ ఏ కంప్లీట్ అయ్యింది 2022కే. అప్పుడు 2018 నుంచే స్టూడెంట్స్ క్యాంపస్లో స్టే చేస్తున్నారు. బట్ ఆల్ ఆపరేషన్స్ 100% టెంపరీ క్యాంపస్ చంద్రవాడ క్యాంపస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాయి. ది క్యాంపస్కి ఒక 20 అవార్డ్స్ వచ్చినాయి. సస్టైనబిలిటీకి ఏంటి, తర్వాత నేషనల్ వాటర్ అవార్డు, సేఫ్టీకి ఏంటి.
తర్వాత ఏమో బెస్ట్ కన్స్ట్రక్షన్ సైట్ అవార్డ్. అలాగే స్టూడెంట్ ప్రస్తుతం అబౌట్ 1700 స్టూడెంట్స్ ఉన్నారు. 23-24 డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మన బీటెక్ ప్రోగ్రామ్స్ చూస్తే అందులో మోర్ దెన్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ. ఎంటెక్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఒక 11 ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2 యాడ్ చేస్తున్నాం. అలాగే ఎంఎస్సి ప్రోగ్రామ్స్ 3 ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ. మా స్టూడెంట్స్లో ఈ 1700 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ 350 స్టూడెంట్స్ పిహెచ్డి స్టూడెంట్స్. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫోకస్. ఒక 200 పైనే స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వేరియస్ మినిస్ట్రీ నుంచి, వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి. మోర్ దెన్ 230 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇన్స్టిట్యూట్లో. అలాగే చాలా అన్ని నేషనల్ మిషన్స్లో కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వెదర్ ఇట్స్ క్వాంటమ్ మిషన్ ఏంటి, తర్వాత ఏమో మన సెమీకండక్టర్ మిషన్, ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ డిస్టెన్స్, హైడ్రోజన్ మిషన్, వీటిలన్నిటిలో కూడా వీఆర్ హ్యావింగ్ ప్రాజెక్ట్స్. అలాగే స్టేట్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఆఫ్ క్రియేటింగ్ ఏ క్వాంటమ్ హబ్ అండ్ ఏ క్వాంటమ్ అండ్ దెన్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. అట్లో కూడా సదర్న్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఈ తిరుపతి ఏరియాకి ఐటీ తిరుపతిని లీడ్ తీసుకోమని ఆయన రిక్వెస్ట్ చేశారు, విచ్ వీఆర్ వెరీ గ్లాడ్ టు డూ. So we are very happy that Tirupati is becoming a big educational hub of the state, and IIT Tirupati is playing a major part in that. Thank you. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్ర తిథి పురస్కరించుకొని ఉరందూరు గ్రామంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు, గంధం, కొబ్బరి నీళ్లు, పెరుగు, తేనె, పంచామృతాలతో నిర్వహించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకారం చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్ర తిథి పురస్కరించుకొని ఉరందూరు గ్రామంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు, గంధం, కొబ్బరి నీళ్లు, పెరుగు, తేనె, పంచామృతాలతో నిర్వహించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకారం చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ఉరందూరులో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహించి నైవేద్యం, మంత్రపుష్పం, హారతులు జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో 50 మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు. అనంతరం సాయంత్రం ఉరందూరు నుండి బయలుదేరి పానగల్లు అగ్రహారం సన్నిధి వీధి శ్రీ స్వామి అమ్మవార్లను 4 మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి తదుపరి శ్రీ స్వామి అమ్మవార్లను ప్రధాన ఆలయంకు చేరారు. आजम्यास्तु वृक्षाल्या ओम दक्षिणामूर्तये नमः. श्री गुरुभ्यो नमः. श्री ज्ञानप्रसूनाम्बा समेत कालहस्तीश्वर स्वामिनः प्रीत्यै गुरवे नमः. गुरवे सर्वलो नमस्ते रुद्रभञ्जवतो नैषणे नमः. ते रुद्र शिवा तनूरघोरा पाप या तायुषस्य वदमा शिवं बभूव ते जनां रुणबुधभद्रस्सु मङ्गला श्रीदासहस्रसो.
ఈనాటి ప్రత్యేకత వీరక్షేత్ర ఆరుద్ర ఉత్సవం, దాన్నే ఊరందు ఉత్సవం కూడా అని కూడా వ్యవహరించబడుతుంది. ఈ ఆరుద్ర ఉత్సవం నాడు ఇచ్చటికి వేద చేయడం కారణమేమనగా, పూర్వము సోమకుడు అను బ్రాహ్మణుని యొక్క కుమారుడు నీలకంఠుడు అనే అతను వచ్చి కాశీ నుండి కాళహస్తికి వచ్చి అక్కడ తపస్సు చేసి ఈశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు వీరిని అడగగా, నాకు శివసాయుధ్యము పొందవలేనని కోరగా, నటనోత్సవం ఊరందూరు గ్రామంలో అక్కడ నుంచి వచ్చి ఊరందూరు గ్రామంలో ఇచ్చట నీలకంఠ తీర్థము, ఈ బావి పేరు ఇంతకు నీలకంఠ తీర్థమును ఇక్కడ స్నానం చేసి మన నీలకంఠుడిని ప్రతిష్ఠించి స్వామివారికి అర్చన చేసి ఇక్కడే తపస్సు చేశారట. సుమారు 5 సంవత్సరాల పాటు తపస్సు చేశాడని ప్రతీతి. తర్వాత అప్పుడు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు ప్రత్యక్షమై కోరిక ఏమని పరమశివుడు నీ కోరిక ఏమని అడుగగా, మీరు నాకు నటనోత్సవముగా వచ్చి దర్శనం ఇవ్వాలా అని స్వామివారిని కోరగా, ఆ రోజు ఆరుద్ర నక్షత్రం నాడు అతని కోరిక మేరకు ఈ విధమైన ఆరుద్ర నక్షత్రం నాడు వచ్చేటప్పుడు నటనోత్సవం అంటే ఇక్కడ మన శిల్పములు కూడా ఉన్నాయి, అవి ఇప్పుడు ఉన్నాయి. బ్రహ్మ మధ్యలో వాయించడం, సరస్వతి పెడ వాయించడం, ఇటు అందరూ కూడా అప్పుడు పరమశివుడు నాట్యము చేయొచ్చు ఇక్కడికి వచ్చి ఆయనకి నీలకంఠునికి దర్శనం ఇచ్చాడు. అది ఈరోజు ప్రత్యేకత. ఈ రోజు తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి రేణిగుంట విమానాశ్రయంలో జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినితకోట ఇతర నాయకులు స్వాగతం పలికి రైతుల ఎడ్ల బండి పైన ధాన్యం బస్తాలతో ఉన్న జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్, భాగ్యలక్ష్మి, చిన్నతోటి నాగరాజు, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్ట్మెన్ ఎంటీఎస్ రాష్ట్ర శాఖ మహాసభలు శ్రీకాళహస్తిలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం స్థానిక రిసెప్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె మురళి, ప్రధాన కార్యదర్శి బి శ్రీధర్ బాబు తెలిపారు. పట్టణంలోని మహేష్ కళ్యాణ్ సదన్లో ఈ మహాసభలు జరగనున్నట్టు చెప్పారు. తిరుచెనారు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీ రవి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఆలయ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్య ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల వెంకన్న సేవలో ప్రముఖ సినీ నటి పూజా హెగ్డే పాల్గొన్నారు. ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాటు స్వామివారిని దర్శించుకొని అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు అందుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. మే నెలలో తాను నటించిన రెట్రో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. అయితే పూజా హెగ్డేను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. తిరుమల శ్రీవారికి శుక్రవారం బెంగళూరులో ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎంఎస్ సుందర్రామ్ అనే భక్తుడు అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు 45 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 2 బడా దోస్త్ మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ అత్యాధునిక వాహనాలు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో కూడా క్యూ లైన్ల వెంబడి ప్రసాదాలు, తాగునీటి పంపిణీ చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. ఈ వాహనాలతో ఒకేసారి 3000 మందికి అన్నప్రసాదం పంపిణీ చేయవచ్చన్నారు. ఈ రోజు నుండి ఈ వాహనాలను వినియోగించనున్నట్లు వెల్లడించారు. దాతలు ప్రస్తుతం 2 వాహనాలను విరాళంగా ఇచ్చారని, మరో వాహనం డిజైనింగ్ లో ఉన్నందున త్వరలో అందివనున్నామని తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు. రేణిగుంట విమానాశ్రయం నందు ప్రముఖుల పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన పలు చర్యలపై, విమానాశ్రయ పరిధిలో భద్రతా చర్యలపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి విమానాశ్రయ అధికారులు, రెవెన్యూ, పోలీస్, సిఐఎస్ఎఫ్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించి వీఐపీ లాంజ్, పార్కింగ్, సెక్యూరిటీ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఎయిర్పోర్టు డైరెక్టర్ భూమినాథన్, సిఎస్ఓ రాజేంద్ర ప్రసాద్,
సిఐఎస్ఎఫ్ అధికారి బహదూర్, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఈ నెల 5-6 తేదీల్లో 2 రోజులు జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని తిరుపతి నందు స్వల్ప విశ్రాంతి అనంతరం రాత్రి 8 గంటలకు తిరుమల చేరుకొని రాత్రి బస చేస్తారని, మరుసటి రోజు 6వ తేదీ ఉదయం సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, మధ్యాహ్నం 2:35 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం నుండి ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఈ నెల 5న ఉదయం 10:10 తిరుపతి విమానాశ్రయం చేరుకొని రాత్రికి తిరుమలలో బస చేస్తారని, 6వ తేదీన ఉదయమే సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజ్తో కలిసి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అధికారులకు సూచిస్తూ ప్రోటోకాల్ బందోబస్తు, కాన్వాయ్ ఏర్పాట్లు అన్ని పక్కాగా ఉండాలని అన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తిలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 80% సబ్సిడీతో డ్రోన్ను పంపిణీ చేస్తామని వెల్లడి. ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో పురందరులో ప్రత్యేక పూజలు, స్వామి అమ్మవార్లకు అభిషేక సేవలు. శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్స్ డే మెమోటోల బహుకరణ. ఈ నెల 5-6 తేదీలో తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ వెంకటేశ్వర. ఇవి వాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.